మార్పు లేకుండా వాక్యాన్ని ఏం ప్రయోజనము? మార్పు లేకుండా బాప్తిసం తీసుకునే ప్రయోజనము? మార్పు లేకుండా సంఘ సహవాసంలో ఉండే ప్రయోజనము? బయట ఉన్న నువ్వు లోపలికి వచ్చావో, లోపలికి వచ్చి నీళ్ళు ఏం మారింది? నీ ఆలోచనలు ఏమన్నా మారాయా? నీ చూపులు మారాయా? నీ మాటలు మారాయా? నీ ఊహలు మారాయా? నీ ఉద్దేశాలు మారాయా? నీ పనులు మారాయా? నీ ప్రవర్తన మారిందా? నీ బ్రతుకు మారిందా? క్రీస్తునందుకురా ఈరోజు అనేక మంది మార్పు లేకుండా సంఘాల్లో చలామణి అవుతున్నారు. కఠినమైన హృదయాన్ని అనుసరిస్తున్నారు. మార్పు లేని హృదయాన్ని అనుసరిస్తున్నారు. మార్పు లేని హృదయం ఎవరికి కావాలి? ప్రభువుకి ఏం కావాలి? మారిన హృదయం కావాలి. మారిన హృదయంలోకి ఆయన వస్తాడు. మారిన జీవితాల్లోకి ఆయన వస్తాడు. మారిన కుటుంబాల్లోకి ఆయన వస్తాడు. మారిన సంఘాల్లో ఆయన ఉంటాడు. మార్పు చెందిన వారిలో ఉంటాడు ఆయన. ఇంకా ఎంతకాలం అలా బ్రతుకుతావు? ఇంకా ఎన్ని రోజులు అలా బ్రతుకుతావు? నీ జీవితం ఎప్పుడు ముగించబడుతుందో నీకు తెలియదు. నీ ఊపిరి ఎప్పుడు ఆగిపోతుందో నీకు తెలియదు. ప్రభు పిలుపు నీ మీదకి ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇప్పుడు చూసిన వారు కాసేపటికి ఉండటం లేదు. చనిపోతూ ఉంటున్నారు ఎంతోమంది, రాలిపోతున్నారు ఎంతోమంది. మార్పు లేని హృదయంతో ఇంకా ఎంతకాలం నువ్వు చలామణి అవుతావు? మార్పు లేని హృదయంతో ఎంతకాలం బ్రతుకుతావు? మార్పు లేని హృదయంతో సంఘంలో ఎంతకాలం ఉంటావు? మార్పు లేని హృదయంతో ఎంతకాలం నటిస్తూ వస్తావు? గమనించు. తర్వాత నీ జీవితం ఏమైపోద్ది? తర్వాత నీ ఆత్మ పరిస్థితి ఏమిటి? తర్వాత నీ స్థితి ఏమిటి? తర్వాత నీ బ్రతికేమిటి? తర్వాత నీ గతి ఏమిటి? తర్వాత ఏమైపోతావు? ఆ రోజు నువ్వు బాధపడే ప్రయోజనం ఉండదు. ఏదైనా మార్పులు జరగాల్సి ఉంటే ఇప్పుడే జరగాలి. నీలో మార్పులు, నీ హృదయంలో మార్పులు, నీ జీవితంలో మార్పులు, నీ కుటుంబంలో మార్పులు, నీ సాక్షుల మార్పులు ఏదైనా జరగాల్సినట్టుగా ఉంటే ఇప్పుడే జరగాలి. నీ ఊపిరి ఆగిపోకముందే జరగాలి. నీ బ్రతుకు ముగించకముందే జరగాల. నువ్వు భూలోకంలో ఉండగానే జరగాల. నువ్వు సంఘంలో ఉండగానే జరగాల. దేవుణ్ణితో మాట్లాడుతున్నప్పుడే మార్పులు నీలో జరగాల. ఇంకా చూద్దామని చెప్పి దాటేయద్దు. రేపు నష్టపోతావు, రేపు బాధపడతావు. వాక్యం ఉంటున్న సహోదరి సహోదరుడా, మార్పు లేని హృదయాన్ని అనుసరిస్తూ ఈరోజు కూడా సంఘాల్లో అనేక మంది మార్పు లేని హృదయాన్ని అనుసరిస్తూ ఉన్నారు. సంఘంలో ఉంటుంది దానికి లోకంలో ఉండలేవు. సంఘంలో ఎందుకు? మార్పు లేని హృదయంతో ఉన్న నీవు సంఘంలో ఎందుకు? దేవుని నామానికి చెడ్డ పేరు, దేవుని నామానికి దూషణ, ఆ సహవాసానికి ఆ సంఘానికి దూషణ, చెడ్డ పేరు. మార్పు లేని నువ్వు లోకంలోనే బ్రతుకు. క్రీస్తునందు ప్రియులారా గమనించండి.